నీ అవ్వ ఇవాళ పూట ఎట్లా గడవాలి? తెల్లారు లేస్తే తినంది తాగంది మనసు పట్టుదే. ఎట్లా ఏమైనా దొక్కితే మంచిగుండు. ఇంకా ఊళ్ళో దాకన్నా పోయేస్తా. ఏమాయే ఎంతసేపు నిలబడి కాళ్ళని గుంజుతాన్నాయి? రారాదు, జర ఆగినాక మళ్ళా పోదువు గాని. ఏమైందిరా? అబ్బో జర అయినాక నాతో కాదు, నీ దండం పెడితే ఆని నిలబడు. నీ నిలబడు మీద మనువయ్య 2 రోజులు సంది నువ్వు ఒకటేమో గాని నన్ను చంపుతాన్నావు. నీ అవ్వ మోగన్ కాపత వచ్చినప్పుడు పెళ్ళ ఉండకపోతే ఇంకెవరు ఉంటారు? మోరదో గానా అట్లా ఆగు. వచ్చిండే సైంటిస్ట్. అయ్యో నీ ఆపతో కొద్ది ఆపది కాదు. ఏంది ఆపత? నాకు అవసరం ఉంటుంది. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం. ఏమాయే దన్నన గాని ఏంది చెల్లె ఆపత అంటాను? బాగా గిట్ట కొట్టిండా? కొడితే ఊకుంటానా? నడిమికయ్యా అబ్బో మందలిత్తనే బగ్గు అంటుంది, మెల్లగా బూరికిత్తా. అయితే కానీ చెల్లె ఈ బకెట్ పట్టుకొని గిడి నిలబడ్డావు. అయ్యో ఏం చెప్పాలన్నా, మీ బావకు 2 రోజుల నుండి బయలు పెడతాంది. పురాగా కొంకిసోలే అయిండు. అగో చూడు ఎట్లత్తాండో. అరే 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 నిజంగానే పురాగా చిక్కిపోయినావు కదా బావా. ఇప్పుడు పానం ఎట్లున్నదే? రకరకాలుగా ఉంది మాస్టర్. ఏం పానం ఏమో పోరా. అవ్వ పురాగా ప్రసిద్ధి అయినట్టు అయింది పానం. నువ్వు ప్రసిద్ధైనా తప్పులేదు గాని. అరే బామ్మరిది, నువ్వు ఇప్పుడు కారడ్డం ఆడినా నా కాళ్ళ కట్టె పెట్టినా నేను నిన్ను ఇప్పుడు ఏం అనేటట్టు లేదురా. జర ఊకుండ్రా నీ దయరా. ఊకుంటా గాని బావా, నిన్ను చూస్తా అంటే ఏదో పట్టినట్టు అనిపిస్తుంది. ఎలకలు ఎక్కున్నాడు గాయన ఏం పెడతదన్నా? నువ్వు అంత గమ్మత్ మాట్లాడతావు. ఓ చెల్లె నేను ఒకటి చెప్తా గడికి రారి రారి రారి. మెల్లగానే బావుతా, మెల్లగరా. అబ్బా నెరివాడు లాగురా. ఎన్నిసార్లు పోయినవే? 10 మాటలు అయిందిరా. రాములా పొయ్యి మొత్తం చిక్కిపోయాడు. ఓ చెల్లె నువ్వు కట్లేందుకు అనుకుంటావు? బావకి ఏదో పట్టిందే. అవునే బావా, ఈ నడుమను మొక్కి తప్పినావా అనే? మొక్కారా? మొక్కినరా. ఏంది మొక్కినావా? ఏం మొక్కినావు? ఎంత మొక్కినావు? నువ్వు అట్లా ఆగే, నాకు బయలు పెట్టుడేమో గాని నీ భయానికి సగం అవుతానే. అబ్బా నువ్వు ఆగరా చెల్లె, బావను పురాగా చెప్పని. బావా నువ్వు చెప్పే. 2 నెలల కింద మా పొలం కాడి మైసమ్మకు మొక్కినరా. ఆమె పొత్తుల మైసమ్మ, ఆ తల్లికెందుకు మొక్కినావు? పొత్తుల మైసమ్మ అయితే ఏందే, నా వంతుకు నేను మొక్కినా. మరి ఏమని మొక్కినావు? హరిగోసినాక కోని కొత్త అని మొక్కినా. మరి కోసినావా అనే కోడిని? హరిగోసిన గాని కోని కోయలేదురా. అబ్బో బావా నీ గాన్నే పట్టదే దెబ్బ. నడు ఒక ఫుల్ బాటిల్ తీసుకొని కోడిని కోసి తాగి తిందాంపా. మనమే మొక్కి తాగి తినట్టే ఊకుంటాడు ఆయన? ఎవలే? ఇంకెవరు? మీ అన్న. అవును ఏమేరో మైసమ్మకు చేయకుండా ఏం కాదు కానీ ఆయనకైతే చెప్పాలరా. ఏ బావా ఆపదు అంటే ఊకోడా అనే? నీ మాట్లాడతాపా. అసలు నువ్వు పొయ్యి పీనుగో లెక్క అయినావు. చూసారా సార్ డబుల్ యాక్షన్? అంతే అంటారా? అంతే నడు లే. మెల్లగానే ఏం కాదు. మళ్ళా జర గడగడ అనిపిస్తాను కానీ పోతావా? నువ్వు పోయే బావా, నేను నీళ్ళు తీసుకొస్తా. ముందర తీస్తాంపా. నీ అవ్వ పొలం దున్నుదామంటే ట్రాక్టర్ దొరుకుతలేదు, ఎడ్లు నాగండ్లు పెట్టి దున్నుదామంటే మనుషులు దొరుకుతలేరు. ఏం పని చేయాలనో ఏం అర్థమైతలేదు. ఓ పని చేస్తా, మహేంద్ర ట్రాక్టరు లోన్లో పెడతా, నా పొలం దున్నుకోవచ్చు, మంది పొలాలు దున్నచ్చు.
మంచిగా మహేంద్ర ట్రాక్టర్ వచ్చినాక డెక్కు పెట్టుకుంటా పొలం దున్నుతంటే నా సామిరంగా ఉంటది మజా. ఆ మజా వేరు. మంజులా మనసు పడితేనే నీ మీద గల్లు గల్లు సప్పుళ్ళ గాజులు తెస్తాని రంగు రంగుల రైకలేస్తాని గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా. మంజులా మనసు పడితేనే నీ వీణ మనుదాల నీదేన భావను నీదేనా లల్లల 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 లల్లాలి లల్లల 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 లల్లాలి గల్లు గల్లు సప్పుళ్ళ గాజులు తెస్తాని రంగు రంగుల రైకలు తెస్తాని. ఆగో ఈ మనిషేడి ఏదని చెప్తే అస్సలు ఈనాడు ఒక్క మాట కూడా ఎటన పోతే అట్టే ఉంటాడు. గల్లు గల్లు సప్పుళ్ళ గాజులు తెస్తాని. అవ్వో పాట పాడుకుంటూ వస్తాను కదా రా. మంజులా మనసు పడితేనే నీ వీణ మరదాల నీ మేన భావను నీగా గల్లు గల్లు సప్పుళ్ళ గాజులు. నేను చెప్పింది ఏం చేసినావు? ఏం చేసిందే? నా దగ్గర పైసలు ఉండొద్దానే మా వత్తంది మటన్దే చికెన్ అంటావు, నా దగ్గర ఉండద్దా కొత్తలు? అగో మొన్న మీ అమ్మతో నేను అట్నే అన్నానా? గుడ్లు కోరిచ్చి పెట్టలేదా? కమ్మాదిని కరీంనగర్ బస్ ఎక్కిపోలేదా? నీ అవ్వ నా వత్తనో గుడ్లు తేవాలే, నీ అవ్వత్తనో మటన్ తేవన్నా. ఎవడు చెప్పినా సారే ఇది సాలే సగ్నాలు లేదు గాని నువ్వు ముందుగా పోయిదేపో. ఇగో నువ్వు ఇల్లెక్కి కూర్చున్నా ఇత్తు కూడా దేను ఎవరో ఫిరాజ్ చేసుకుంటావు వేసుకోపోవే. ఏందే బావా పురాగా అధ్వానం చేయబడుతుంది. మా అక్క నీళ్ళు ఎందుకు ఎక్కువ ఓరి పిసగాటి ఇంకో కోతురు పాడగాడు మొన్ననే కవర్ కప్పినరా ఎక్కి సిప్పుతానే అంటానా. అయితే గాని ముగ్గురు 3 మేకలు లెక్క వచ్చిర్రు. ఏం సంగతిరా? ఏం లేదన్న, నాకు బయలు బాగా పెడుతుంది. బాయిలు బాగా పెడితే గోరేసుకోపోయినావురా. కడుపు కట్టు, నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఓ బావా అది గోలేసుకుంటే పోయే రోగం కాదే. మరి ఏం రోగం రా? కొంటతనవే. ఏంది కొంటదేనమ్మా? ఎవరిది? ఓ బావా మీ పొలం కాడ మైసవ తల్లే. ఏ బాడుకావు మా మైసవతల్లి అట్లుంటుంది కాదురా, మంచిది. ఎందుకు చేయది? మా చేత్తది. ఈ మనిషి వరి కోసినాక కోడిని కోత్తా అని తప్పయాగి మర్చిపోయిండు. ఇప్పుడేమో ఏరిగి చూసుకుంటాండు. మీ మొక్కుకు మమ్మల్ని ఏం చేయమంటారావా? మేం మొక్కుతే అది పొత్తుల మైసమ్మ. ఎప్పుడు చేసినా పొత్తులే చేసుకున్నాం, ఇప్పుడు కూడా పొత్తులే చేద్దాం. ఓ నీ అక్క ఈ కథ గమ్మతున్నదిరా. మీ మొక్కుకు మేమెందుకు పొత్తుంటావురా? అదే ఎందుకు కూడా వద్దన్నా, ఎట్లా అడిగొచ్చినాక మైసమ్మకు చేసేదేనే, అదేదో ఇప్పుడే చేద్దామంటాను. అరే తమ్మి, నాకు తీరుకున్నప్పుడు నేను చేసుకుంటా, నీ కడుపు నొప్పి ఉంటే నువ్వు చేసుకోరా. మళ్ళా పొత్తు కలుపు అంటానవేంద్రా? ఏమన్నములున్నారు మీరు? ఆపి వచ్చినప్పుడు ఆసరగా ఉండాలి, అన్ని ఆయనాలు పెడతారు. ఓ రమేష్ బావా నువ్వు కోని పట్టుకరా. ఓ శంకర్ బావా నువ్వు మందు పట్టుకరా. నేను మైసమ్మకు ఊదించి కోడిని కోసి అటక తిందాం. ఏమంటారు? సరే తీరే తమ్మి, పతాకం ఇంట్లోకి వచ్చినావు కదా, నీ మాట ఎందుకు కదనాలే, చేసుకుందాం తీ. అవునే బావా ఇప్పుడు పాదం తృప్తయిందా? ఏం తుర్తామో పోరా. ఇగో అన్న, నువ్వు మందు సీస పట్టుకొని పొలం కాడికి రా, నేను కోని పట్టుకొని వస్తా. సరే ఇంకో గోరేసుకొని రా. గోరేసుకున్నా కూడా వచ్చిందనుకో డైపర్ వేసుకొని రా, అర్థమైందా? సరే సరే బావా నువ్వు ఫుల్ బాడీ పట్టుకరా, మేము కోని పట్టుకుపోతాం. ఆడ పూజిస్తా. తొందర అత్తం ఇందుకే పని చేస్తాడు అని పక్కన వేసుకొని తిరుగుతారు. సరే దా పోదాం. ఇగో రవలి, మీ అవ్వకుండా మీ అన్నకు ఫోన్ చేసి రమ్మందాం. ఇవాళ మైసమ్మ జాతర జరగాలి. ఏమంటవే? సరే చెప్తాం. కొంచెం పానం అల్కగా అయిందా బావా? ఏమో గట్టిగా ఉన్నది. అవురా బామ్మర్రి, మా అన్నగాడ మాయలు ఒప్పుకునేవరా. మరి రవి గారు అంటే ఆశామాష అనుకుంటున్నావు ఆనే బండ మీద పావుషారు కుట్టిస్తా. ఇగో బావా నీ బాయిలు మొత్తం దెంకపోవాలి, పోయి మైసమ్మకిద్దాం. రవి గారు అంటే ఏమనుకుంటున్నావు? తోపు తురుము. నేను అప్పుడు చెప్పలేదా? ఏమంటావు? బయలు కమ్మి కావాలి. అవుతుంది, మొక్కు చేద్దాం మంచిగా. ఆడ అండుకో తిందాం బావా. నీ మొక్కు వెళ్తుంది, నీ బయలు తగ్గుతుంది. ఓకేనా? ఫోన్ చేయి తొందరగా. మాట్లాడు. హలో అమ్మా. ఏంది బిడ్డ? నువ్వు నా అన్ని ఇద్దరు అత్త అన్నారు కదనే, రారి మైసమ్మని చెప్తానం. మరి నిన్న మొన్న అనకపోతేవి?
ఏ వీళ్ళు తమ్మునికి బయలు పెడుతున్నట్నే ఎవరినో అడిగితే మా పొలం కాడ మైసమ్మ పట్టిందని అన్నారట అందుకే చేస్తాను. సరే తీ అత్తం తీ బిడ్డ. జల్ది రారి మరి సరేనా? ఏమన్నారే? అత్త అన్నది. నీ పానం ఇప్పుడు తుర్తయిందా? ఆ సరే ఇంతగా నేను మందు పట్టుకొస్తా వచ్చేసరి. సరే పా. పైసలు ఉన్నాయి కదా? ఇక ఎట్లయినా మనం పూజిస్తాం, మంచిగా మైసమ్మ కోసుకొని తిందాం కానీ మంచి కూర్చోబావు. తాళంది జర్సి కొరుగుతా. తాళం తీస్తా గాని చూసినావా మీ అన్న ఏమన్నాడో? ఆయన మొక్కిన్నాడు రవి, మా దగ్గర లేకున్నా నీ అసంటోళ్ళ దగ్గర అప్పు తెచ్చి మరి మేము ఇచ్చినాం తెలుసా? అయితే తీసేళ్ళే, ఏం బాధపడకు, ఎవరి పాపం వాళ్ళకు, అందరు మీ లెక్కుంటారా. ఓ బావా మనకైతే మొక్కి వెళ్తాండే, ఏమంటావు? కానీ బామ్మరిది నువ్వయ్యేపటికే మా అన్నగాన్ని అందులో కొట్టి ఒప్పించినావు, మాతో కాకపోవు. భయపడుతున్న అర్థం బావా, బరాబర్ మాట్లాడాలి. ఏ అయితే మాతి అన్న నీ పుణ్యం నీకుంటది, చెప్పని లగ్గం అవుతుంది. చెప్పని లగ్గైతే చూస్తారా చెల్లె? అయితే కానీ చెల్లె మీరు తొందర పొలం కాడికి కోడిని పట్టుకొని రారి, మీరు తొందర పోయి బయట గడ్డేసి నీళ్ళు పెడతా, లేకపోతే ఒరిసేస్తాయి. సరే బా మంచిగా వచ్చినోయ్. సరే సరే తొందర రారి, నేను పోతున్నా. చెల్లె పోతున్నారా? సరే. అవునే మళ్ళా కడుపు అంత గడగడ అంటానట్టున్నది, బకెట్ అందుకో. ఇవాళ తీర్థం ఈయన్నే సాగేటట్టున్నది. అరే సిగ్గుపడకురి, మన ఫంక్షనే, మనం మైసమ్మని చేసినాం కదా, గట్టిగా తాగురి. అరే శ్రావణ బామ్మర్ది సిగ్గుపడకురా. చూడు బాయ్ నా పతాపం. ఏమైందే? తిన పేరు తినురి. తింటా నువ్వు తిను. ఇంకో తాగేటోళ్ళు తాగురి కదా. సరే ఇగో ఇంకొంచెం కావాలంటే ఇగో ఇది పోసుకోరి, అది పోసి కొద్దిగా వాళ్ళకి ఇచ్చేది. ఈ కల్లేడు తెచ్చిరు బాయ్. తెలియదా కూడా ఒక్క పెగ్గు తాగదే, రెండు మంది పట్టుకొని కళ్ళు అంట. నీతో గీదేరా అంత పిస పిస చేస్తానేంది? అప్పుడు ఎక్కిద్దారా అరే దీన్ని కళ్ళు అంట రారా నల్లమొక్క కూడా. మరి తీసేటట్టున్నా మా తమ్ముడు ముంగట. చికెన్ అయిపోయింది, కొంచెం అరే అది ఆకురా, చెట్లలో తింటున్నాం కదా, తిన్నకెత్తరా ఓరివా. తినక ముందుకే కూర వేయకనన్నా. నువ్వు ఆగు, ఒక్కడేసారి పెడితే ముక్క పెడుతుంది. అందుకే రెండు రెండు ముక్కలు వేసిన తినురి. నువ్వు తినవా? ఏమైందిరా కొద్దిగా అటు ఇటు చూస్తాను, తినవా? చికెన్ తింటే నీళ్ళల్లో వస్తుంది అది. తినరా కొన్ని, నవ్వులురా నవ్వు. ఏందే ముత్తాంత కోడికి గింత మందిని పిలిచినావు? ముత్తంత కోడికి గింతంత పిలిచినంటా నువ్వు నా బలగాన్ని విలువద్దారా? నా అత్తమామ ఏమనుకుంటారు? పొలం కాడ మైసమ్మని చెప్తే నన్ను పిలిచినవా, మేము తిండిపోతున్నావా, మేము కోసుకొని తినవా, మేము దాగవా అన్నారా? నువ్వేం మాట్లాడుతున్నావురా? ఆయన నేను పుణ్యానికి వచ్చినారా? పొత్తు పొత్తు అంటే నేను మందే తెత్తిని ఏం మాట్లాడుతున్నావురా? నా వల్ల కూడా నా ఇజ్జత మానం తీద్దామని చూస్తానవారా? అరే నువ్వు పిలిచి కంటు చేస్తామని నాకు తెలుసురా. నేను వద్దు వద్దని మీ వదినన్నా కూడా అయ్యో రక్తం మంచుకుని పుట్టిన తమ్ముడు కదా అని కాదనద్దు, అయ్యో అని బయలుపెట్టి సత్తందని నేనంటే గింతమంది అంటే అగో ఆడు తింటాడారా? ఆడు సిగ్గుడేడు కాబట్టి అంత ముంచుకొని తింటాడు, అర్థమైతుందా? మంచిగా బా కమ్మ ఉన్నది. ఏం కమ్మ? అరే తమ్ముడికి ఇది మంచి పద్ధతి కాదురా. నేను చేసినప్పుడు నా వాళ్ళతో నువ్వు నేను అంటున్నారా? నేను ఎప్పుడన్నా అన్నదారా? నీ చిన్న వచ్చింది, నీ చిన్న బామ్మారు వచ్చిండు, నీ మేనమామలు వచ్చిర్రు, నేనేమన్నా అన్నదారా? అద్దన్నా మన మేనమామలకు నాకు మాటలు లేకుండా అయినా నువ్వు పిలుచుకుంటావు కాదురా అని ముఖం చూడకుండా నేను వెనక పోయి తాగినా. నీకు ఇట్లా అన్నారా? అచ్చిరాను పచ్చిరాను పిలిచినా అని మాటకు మధ్యలేదు, పూట కదలేదు. అరే తమ్ముడు అనుకున్నా కైరబాడు కావు, పొత్తు 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 అని నా పుస్తలు తెంపినావు కాదురా లంగబాడు కావు. అరే ఆగదే ఉండదా పోయి నువ్వు ఆగు. నీ ఆడు వేసేది ఏంది, ఆడు చెప్పేది ఏంది, ఆడే కదా. ఏం పిల్ల మాట్లాడతలేవు? అడుగు ఫస్ట్. గిట్ల చేస్తే కడుపు నొప్పి కాడు, ఇంకా పురుగు కొట్టుకుంటూనే పోతాడు. అయ్యో ఇప్పుడు నీకు తగ్గలేదా? మనం చేసేది ఒక్క కోడి పిల్లతోని మైసమ్మకి చెప్తాను, పెద్ద ఫంక్షన్ చేస్తలేం మనం. అరే ఒక్కటైనా అరే నీకు అర్థమైతుందారా? నేను చెప్పేది మంచిగుండు. ఆయివన్న అరకిలో తెచ్చి నలుగురు పెట్టిన చాలరా. పిలవకుండా కంటు కావద్దురా, అర్థమైతుందా? వాళ్ళు ఏమైందిరా? కిలోలు తింటారా, రెండు కిలోలు తింటారా? వాళ్ళకు మనం కోడి కోసినా వాళ్ళు ఇంత పురుషు పెట్టినా నాకిపోయేటోళ్ళు రాళ్ళు. ఒక్క ముక్కని ఎప్పటి నుంచి తింటాడు చూడు కాదా? గట్లుంటుందారా? అరే పిలిచినప్పుడు అది ఎంత కూరైనా మంచిదే, పెట్టాలే చెయ్యాలి. నీకు అర్థమైతుందారా? తినరా
ఓరి వారి తాగరాదురా మిట్ట మిట్ట చూస్తాను వచ్చినప్పుడు బావా ఓ రమేష్ గా చూసిన వారా ఆడు ఊళ్ళ బామ్మారిది వర్తకన అంటే ఆడు ముద్దెనక పెట్టుకొని పందిన ఉన్నట్టు తప్ప అగో పందన్నట్టు తినేది రానట్టు అగో చూసినావా నీకు అర్థమైందారా అరే మైసమ్మ లేదు ఏం లేదురా అని కడుపు కడుక్కోవని మనకు లేనిపోని పుట్టించుండు అరే రమేష్ గా నువ్వు కరెక్ట్ చెప్పురా నువ్వేం తిన్నావు చెప్పు 4 రోజుల సంది ఇంటి పక్కన మేక కోతే 3 పాలు తీసుకొని వచ్చి పైసలు తర్వాత ఇస్తామని తెచ్చుకొని 2 రోజులు తిన్నాడు బావా. అగ్గో గది కథ అవురా తమ్మి నీకంటే కోపం వస్తుంది గాని సెటాకు మాంసం తింటే మన కడుపులో వారం రోజులు రాక కడగదిరా ఆ చుట్టూ 4 రోజుల సంది 3 కుప్పలు తింటే అది కడుపులో ఎట్టుంటది అనుకున్నావురా పిల్లగా ఈ ఊళ్ళో నీకు మేకలు దొరుకుతలేవా తాపకి ఇంత కూర తెచ్చుకొని తింటే ఏంది ఒకటేసరికి అట్లా ఎందుకు తిన్నావు నువ్వు ఆడు జంగాళ్ళు ఉన్నాడు కాదే మళ్ళా 3 కుప్పలు తెచ్చుకుంటే సంవత్సరం దాకా మేకలు కొయ్యరు ఇందుకే అంత కోపం ఆడు నీకు అర్థమైతుందారా కడుపు కడుక్కోనని నీకు లేనిపోని దేవుని పేరు చెప్పిండు ఇంకా చూస్తామేందిరా అందుకో అవునారా అరే అది అదే ముచ్చట నిజం ఉన్నట్టున్నదిరా అబ్బా నువ్వు మళ్ళా రాపోరా నీ సంగతి చెప్తా అరే తమ్ముడు చూసినవారా గిసుంటోని మాటలు నమ్ముకుంటే మళ్ళీ వచ్చేసరికట ఇల్లు మాయమైందట ఇంకో మనకు అరగలేదని దేవుని పేరు చెప్పద్దురా ఆయన దేవుని చెప్తే మనకు పుణ్యమే గాని ఒకళ్ళు చెప్పినా చేయొద్దురా మనకు నచ్చినప్పుడు మన మనసుకు మెచ్చినప్పుడు చేయాలి ఇప్పటికైనా అర్థమైందారా అంతే అన్న బుద్ధి తెచ్చుకున్నావా తెచ్చుకున్నా ఆడు చెప్పిండు ఈడు చెప్పిండు ఏటను అది కూడా అంట కొత్తవేంది కొయ్య సరే గాని పోతా కోరి దరిద్రం బీకింది కూర్చోరి తిందాం అరే మైసమ్మకు మొక్కురా ముక్త మైసావ తల్లి మమ్మల్ని క్షమించు ఆడు పని పాట లేనోడు నీ పేరు చెప్పిండు అవ్వా నీకు ప్రతి ఆట చేసుడు నీ బాధ్యను అవ్వా మైసావ తల్లి బాధ్యను మా పిల్ల చెల్ల మా కుటుంబ సభ్యులు అందరు మంచిగా ఉండాలి బాధ్యను అవ్వా కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి